హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, 49 ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి కన్సల్టెంట్ని మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము IUI అంటే ఏంటి, ఇది చేసే విధానం ఏంటి, ఎవరికి చేస్తారు అనేది తెలుసుకుందాము. ఫస్ట్ IUI అనేది ఎవరికి చేస్తామంటే ఒక్కొక్క కపుల్కి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే అందరికీ IUI అనేది చేయము. ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళ సమస్య బట్టి ఎలా అనేది ప్లాన్ చేసుకోవాలి. IUI చేసే ముందు మనం చేయాల్సిన టెస్ట్లు అనేవి ఏంటి? ఆడవాళ్ళల్లో ఫస్ట్ ఒకసారి పీరియడ్ వచ్చిన తర్వాత స్కాన్ అనేది రెండో రోజు చేసుకుంటే వాళ్ళ గర్భాశయము అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. అండ్ అదే కాకుండా ఒకసారి హార్మోన్ టెస్ట్లు అనేవి కూడా చేసుకోవాలి. ఈ హార్మోన్ టెస్ట్లో ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా అనేది చూస్తాము. తర్వాత ఒకటి వైరల్ స్క్రీనింగ్ అనేది చేయాలి. వైరల్ స్క్రీనింగ్ అంటే దీంట్లో ఏమేమి వస్తాయి? HIV, HBsAg, HCV, VDRL ఈ సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత IUI చేసే ముందు ట్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ కూడా చేసుకోవాలి. మగవాళ్ళల్లో చేయాల్సిన టెస్టులు ఏంటి అంటే ఫస్ట్ ఇనీషియల్గా వైరల్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత కణాల పరీక్ష ఎలా ఉంది అనేది చూడాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. IUI అంటే మనము న్యాచురల్ కన్నా జస్ట్ ఒక్క స్టెప్ అనేది ముందుకు వెళ్తున్నాము. న్యాచురల్గా కలిస్తే అంటే భార్యాభర్త కలుసున్నప్పుడు స్పర్మ్స్ అనేవి నార్మల్గా కింద డిపాజిట్ అవుతాయి. ఇలా కాకుండా ఓవ్యులేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఈ శాంపిల్ అనేది మనము భర్త శాంపిల్ ఇచ్చినప్పుడు అది తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి గర్భాశయం లోపలికి వదిలిపెడతామన్నమాట IUI విధానంలో. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, ఆఫీస్ ప్రొసీజర్. అంటే మీరు మార్నింగ్ వస్తే మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది మనం చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి చేయాల్సింది ఏంటి అంటే స్కాన్లో ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు ఎలా ఉంది అనేది చూసుకున్న తర్వాత ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్, దాంతోపాటు అవసరం ఉంటే 1 or 2 ఇంజెక్షన్స్ అనేది పెడతాము. ఇవి ఎందుకు పెడతాము అంటే ఎగ్ అనేది డెవలప్ అవ్వడానికి. అంటే అందరు ఆడవాళ్ళల్లో యూజువల్గా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉన్నప్పుడు ఒక ఎగ్ అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుంది. IUIలో మెడిసిన్స్ అనేది ఎందుకు పెడుతున్నాము అనేది ఇది చాలా కామన్ క్వశ్చన్, ప్రతి కపుల్కి వచ్చే క్వశ్చన్ అనమాట. ఎందుకు పెడుతున్నాము అంటే ఒక్క ఎగ్ డెవలప్ అయ్యే దగ్గర ఇంకొకటి డెవలప్ చేస్తే, ఆగ్మెంట్ చేస్తే, అంటే 2 రిలీజ్ అయ్యేలాగా చూసుకుంటే సక్సెస్ అనేది ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ సక్సెస్ అనేది పెంచడానికి ఆడవాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది పెడతాము. తర్వాత పీరియడ్ వచ్చిన తర్వాత 7వ రోజు, అంటే ఈరోజు పీరియడ్ వస్తే ఈరోజు 1వ రోజు అన్నట్టు కన్సిడర్ చేసుకుంటే 7వ రోజు ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అది మీరు IUI సైకిల్లో అన్నా దాని ముందు పీరియడ్లోనన్నా చేసుకోవచ్చు. ఈ ట్యూబ్ టెస్ట్ అనేది HSGA, SISA అనేది అది డాక్టర్ అండ్ మీ కంఫర్టబుల్ దానిపైన డిపెండ్ అవుతుందన్నమాట. కొందరికి ఏంటి అంటే ఇలా డై పాస్ చేసి ఎక్స్రే తీసుకోవడము అనేది ఇష్టం ఉండదు. వాళ్ళకి నార్మల్గా సెలైన్ అనేది పాస్ చేసి స్కాన్లోనే మీ ట్యూబ్స్లో నుంచి ఆ సెలైన్ పాస్ చేసింది వస్తుందా లేదా అనేది చూసుకోవచ్చు. ఇలా ట్యూబ్స్ అనేవి మనకి IUI ప్రొసీజర్లో ఓపెన్ ఉండడము చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ IUI అనే విధానము మనకి న్యాచురల్ కన్నా జస్ట్ ఒక్క స్టెప్ ముందుకెళ్తున్నాము. అంటే బయట డిపాజిట్ అయ్యే కణాలని మనం తీసేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి యాక్టివ్ స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో గర్భాశయం లోపల వరకు వదిలిపెడుతున్నాము. అందుకు మనకి ఇక్కడ కూడా ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. తర్వాత మగవాళ్ళల్లో ఈ IUIకి చేయాలి అంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఎలా ఉన్నాయి అనేది చూడాలి. అంటే కౌంట్ అనేది అట్లీస్ట్ 15 మిలియన్ ఉండాలి. తర్వాత మొటిలిటీ అనేది యాక్టివ్ మొటిలిటీ 30% ఉండాలి. నార్మల్ మార్ఫాలజీ అంటే 100లో ఎన్ని స్పర్మ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయంటే అట్లీస్ట్ 4 or 5% ఉండాలి. ఇలా కాకుండా మగవాళ్ళల్లో ఎప్పుడైతే కౌంట్ అనేది తగ్గుతుందో, అంటే 10 మిలియన్, 8 to 10 మిలియన్ ఉన్నా కానీ IUI అనేది చేసుకోవచ్చు. ఎందుకు అంటే వీళ్ళల్లో ఇంకొకటి ఏంటి అంటే డబుల్ IUI అనేది చేస్తామన్నమాట. డబుల్ IUI అంటే ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 2 సార్లు ఈ స్పర్మ్స్ అనేది తీసుకొని గర్భాశయం లోపలికి ఇంజెక్ట్ చేస్తాము. నార్మల్గా ఏమవుతుంది అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 36 hours IUI అనేది చేస్తాం.
ఇలా కాకుండా డబుల్ ఐయుఐలో ఈరోజు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తే రేపు ఎల్లుండి అంటే 24 అవర్స్ 48 అవర్స్కి 2 సార్లు ఐయుఐ అనేది చేస్తాము. ఇది డబుల్ ఐయుఐ అనేది మెయిన్గా మగవాళ్ళల్లో కౌంట్ తక్కువ ఉన్నా కానీ మొటిలిటీ తక్కువ ఉన్నా కానీ ఈ డబుల్ ఐయుఐ అనేది ఇండికేట్ చేస్తామన్నమాట. కొందరిలో ఏంటి అంటే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే మగవాళ్ళల్లో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ లాగా, అంటే వాళ్ళకి ఇరెక్షన్, ఇజాక్యులేషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అలా అవుతున్నాయి అంటే వాళ్ళల్లో కూడా ఐయుఐ అనేది ఇండికేట్ చేస్తాము. అంటే నార్మల్గా ఏంటి అంటే కలిసినప్పుడు ఇరెక్షన్ అనేది సరిగ్గా అవ్వకపోయినా కానీ, ఇజాక్యులేషన్ ఆ సెమెన్ అనేది తొందరగా బయటకు వచ్చేసినా కానీ వాళ్ళల్లో ఐయుఐ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆడవాళ్ళల్లో ఇంకొక ప్రాబ్లం నార్మల్గా ఏమవుతుంది అంటే ఓవ్యులేషన్ అనేది సరిగ్గా ఉండనప్పుడు వాళ్ళలో ఇనీషియల్గా ట్యాబ్లెట్స్తో ట్రై చేసి దాని తర్వాత ఈ ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాము. ఇలా మనకి ఐయుఐ చేయడానికి వేరియస్ ఇండికేషన్స్. తర్వాత ఐయుఐ అనే విధానం ఎలా ఉంటుంది? ఐయుఐ అంటే పీరియడ్ వచ్చిన తర్వాత 2వ రోజు ఆడవాళ్ళకి స్కాన్ చేసి ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ పెట్టాలి. దాని తర్వాత ఫాలిక్యులర్ స్టడీ అంటే ఈ మనం ఇచ్చిన మెడిసిన్కి మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. 9th డే 11th డే అలా చూసుకొని స్కాన్స్, ఎగ్ ఎప్పుడైతే బాగా డెవలప్ అయ్యిందో అది రిలీజ్ అవ్వడానికి ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఆ ఇచ్చిన తర్వాత అరౌండ్ 36 అవర్స్కి హస్బెండ్ శాంపుల్ ఇచ్చినప్పుడు ఆ శాంపుల్ తీసుకొని ప్రాసెస్ చేసి గర్భాశయం లోపల వరకు ఇంజెక్ట్ చేస్తామన్నమాట. అంటే నార్మల్గా కలిసినప్పుడు మనకి ఇక్కడ డిపాజిట్ అవుతుంది స్పర్మ్స్ అనేవి. కాకపోతే ఈ ఐయుఐలో మనము తీసుకొని ఆ శాంపుల్ని ఇక్కడ వరకు వదిలిపెడతాము. అంటే వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఐయుఐ? ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్, అంటే మరీ ఎక్కువ అంటే ఒక 4-5 అలా కాదు, ఒక్కటి రిలీజ్ అయ్యే దగ్గర ఒక 2 రిలీజ్ అవ్వడము. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్, లెస్ డిస్టెన్స్, ఇది ఎయిమ్ ఆఫ్ ఐయుఐ అనమాట. ఇలా మనము ఐయుఐ చేసుకుంటే సక్సెస్ అనేది కూడా బాగుంటుంది. అండ్ ఈ ఐయుఐలో సక్సెస్ అనేది ఒక్క సైకిల్కి అరౌండ్ 15-20% ఉంటుంది. బెస్ట్ సక్సెస్ రేట్ ఐయుఐ అంటే ఫస్ట్ 3 సైకిల్స్లో ఉంటుందన్నమాట. దాని తర్వాత కూడా ఐయుఐ చేయాలా లేదా అనేది కపుల్ పైన మనము డిపెండ్ అయ్యి చూసుకోవాలి. ఆడవాళ్ళల్లో ఏజ్ అనేది తక్కువగా ఉంటే 30 కన్నా తక్కువ ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైన వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ట్యూబ్స్ బాగున్నాయి, ఇంకా వేరే మనకి కనిపించే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటే వాళ్ళలో అట్లీస్ట్ ఇంకొక 2 సైకిల్స్ వరకు పుష్ చేసుకోవచ్చు. అదే ఆడవాళ్ళ ఏజ్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో, అంటే 30 కన్నా ఎక్కువైనప్పుడు ఆడవాళ్ళ ఏజ్, ఈ ఐయుఐ సైకిల్స్ అనేవి మనం ఇంకా 3 సైకిల్స్ కన్నా ఎక్కువ చేయకపోతే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతే వాళ్ళకి సక్సెస్ అనేది బాగుంటుంది. సో ఈ ఐయుఐలో మనము చేసే విధానము అండ్ ఈ ప్రొసీజర్ ఇది. తర్వాత ఐయుఐ చేసిన తర్వాత ఇంకొక నెక్స్ట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే రెస్ట్ తీసుకోవాలా అని. ఈ రెస్ట్ అనేది ఏమీ అవసరం లేదు అండి. ఐయుఐ ప్రొసీజర్ చేసినాక టేబుల్ పైనే ఒక 15-20 మినిట్స్ రెస్ట్ తీసుకోమని డాక్టరే అడ్వైస్ చేస్తారు. తర్వాత ఆ 15-20 మినిట్స్ అయిపోయాక మీరే ఇంటికి వెళ్ళిపోయాక మీ నార్మల్ వర్క్ రెజ్యూమ్ అయిపోవచ్చు. అంటే ఇంటి పనులు మీరు చేసుకోవాలన్నా, ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా ఎక్కడ ఏమీ ఇబ్బంది ఉండదు. ఇంకొకటి డైట్ ఏం మెయింటైన్ చేయాలి అనేది కూడా చాలా కామన్ క్వశ్చన్. ఎవ్రీ ఐయుఐ చేసుకున్న పేషెంట్కి వచ్చే ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఇవే. రెస్ట్ తీసుకోవాలా, మేమేమన్నా డైట్ రెస్ట్రిక్షన్ చేయాలా అని. ఏ విధమైన రెస్ట్ అవసరం లేదండి, మీరు నార్మల్గా మీ వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ కూడా మీరు యూజువల్గా హెల్దీ డైట్ ఎలా అయితే మెయింటైన్ చేసుకుంటున్నారో అలాగే మీరు ఐయుఐ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఐయుఐ చేసుకున్నందుకు ఈ రెస్ట్రిక్షన్ ఆ రెస్ట్రిక్షన్ అన్నట్టుగా ఏముండదు. సో ఇది మనకి చాలా సింపుల్గా అయిపోయే సింపుల్ ఆఫీస్ ప్రొసీజర్, కాస్ట్ ఎఫెక్టివ్. అంటే మీకు ఇక్కడ జస్ట్ ప్రొసీజర్ అనేది కాస్ట్ పడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో దాని ప్రకారము ఇంజెక్షన్స్ అనేవి పడతాయండి. సో ఇలా మనకి తక్కువ కాస్ట్లో అయిపోయి ఈజీగా సక్సెస్ వచ్చే ప్రొసీజర్ గురించి ఈ ఐయుఐ ప్రొసీజర్ అనమాట. దీంట్లో సక్సెస్ ఒకవేళ రాకపోతే తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాము. ఆ ఐవీఎఫ్ ప్రొసీజర్ కూడా అందరికీ సజెస్ట్ చేయము, ఎవరికి అయితే ఇండికేటెడో వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. సో ఈ వీడియోలో మనము ఐయుఐ గురించి తెలుసుకున్నాము. వచ్చే వీడియోస్లో వేరే టాపిక్స్ గురించి తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. నమస్తే. నాకు మాట్లాడుకున్నట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల LH అనేది రైజ్డ్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ LH ఈజ్ హై ఇన్ దీస్ పీపుల్.
సో LH ఎక్కువ ఉండడం వల్ల FSH మనకి తక్కువగా అనిపిస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ రిలేటివ్ FSH డెఫిషియన్సీ.